ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ అమ్మ ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధంలో మనం ఇప్పుడు 7వ పాసురాన్ని గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా అమ్మ ఆ యొక్క నారాయణనే నమక్కే ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తిని సంకీర్తనగా వెళ్ళి మనం సేవించడానికి అందరినీ కూడా ఒక్కొక్క గోపికని లేపుతూ ఉంది. తర్వాత మేము ఈ వ్రతానికి మేము ఆచరించేటువంటి విధానాలు చెప్పింది. అలాగే ఆ యొక్క వామనమూర్తిని గుణగణాలని కీర్తించింది. వర్షం కావాలి మాకు నీరాడడానికి, మేము మా మార్గలి స్నానానికి ఇలాంటి వర్షం కూడా ఉండి మాకు ఒక సంపద అంతా కూడా ఉండాలని చెప్తుంది. అలాగే పక్షుల యొక్క ధ్వనిని ఇంకా వినపడలేదా అని మనకి పాసురంలో చెప్పింది. అలాగే ఈ యొక్క 7వ పాసురాన్ని మనం అనుసంధిద్దాం. కీశకీశన్ రింగుమానైచ్చాత్తన్ కలందుపేషణ పేచ్చరవం కేట్టిలయోపేయిప్పెండే కాశంబిరప్పుం కలగలప్పక్కే పేర్తూ వాసన రంగు ఆయచ్చయేర్ మత్తినాల్ ఓసైపడు తత్తైరవం కేట్టిలయో నాయగప్పన్ పిళ్ళై నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీ కేట్టిక్కిడిత్తియో దేశముడయ్యాయి తిరవేలోరెంబావాయ్ అన దీనికి తెలుగు గేయ రూపకాన్ని మనం అనుసంధించి అమ్మ యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. ఓ వెర్రి గలపిల్ల ఉదయమైపోయేనే కీశకీశనుడి సిల్గి పెట్టగ భరద్వాజం పక్షులు లేచి బయలుదేరు చూసేయు కలకలా ధ్వని నీదు కర్ణములా పడలేదా పెరుగు చిల్లుకు చూచుండ విరివాసనలు రేగు కబరికా బంధము కదలి వదులగూచుండా మోమున ముంగురుల్ ముసిరి చిందులు త్రొక్క గళసీమ సూత్రముల్ గలగలా మ్రోగిడు ధ్వని అయినా నీ చెవికి తాకలేదా ఏమి మణిమణులకెల్ల ప్రథమరాలవు నీవు కేశవారిని చంపి కీర్తిగాంచిన ఎట్టి నారాయణు నీ మేము నోరారా స్తుతింప పలు తెలివి కలదానా పవ్వళింతువే ఇంకా వయ్యారి నడకమాకొకసారి చూపింప కదలవే నీవే తలుపు గడియతీయమ్మా కదల నీవే తలుపు గడియతీయగదమ్మా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. కీశకీశన్ రంగు మానైచ్చాత్తన్ కలందు అంటుందంటే కీశకీశం అంటే ఆ యొక్క పక్షులు తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఆ శబ్దం అయ్యే విధంగా వస్తాయి. ఆ యొక్క శబ్దాన్ని కీచుకీచుమనే శబ్దాన్ని మేము భరద్వాజ పక్షులు చేసేటువంటి మాటల యొక్క ధ్వని నీకు వినపడలేదా అని చెప్తుందన్నమాట.
పేయి పెండే అంటుంది మళ్ళీ. అంటే ఓ పిచ్చి పిల్ల, ఇంకా నీవు లేవలేదా అంటుంది. పిచ్చి పిల్ల అంటే చూసారా, భగవంతుని అనుభవించుటయే ప్రధానం అనుకుని భగవద్భక్తులతో కూడా కలియకుండా ఏకాంతంగా అనుభవించేదాన్నే పిచ్చి అంటారంట. అంటే సర్వము కూడా ఆ యొక్క భగవంతుని అనుభవించడంలో లీనమైపోయి ఎవరిని కూడా పట్టించుకోకుండా ఏకాంతంగా ఉన్నదంట ఆ యొక్క పిచ్చి పిల్ల. అలాగే కాశం పిరప్పుం కలగలప్పైకే పేర్తు వాసన రంగు ఆయచ్చేర్ మత్తినాల్ ఓసై పడుత్త తైరరవం కేట్టిలయో. చూసారు ఈ పాత్రానికి తైరరవం కేట్టిలయో. ఈ యొక్క ఆడవాళ్ళు ఆ యొక్క గోపికలు ధైరించినటువంటి ఆ యొక్క మంగళసూత్రాలు యొక్క ఉండి చేతులకు వేసుకున్నటువంటి గాజులతో ఆ యొక్క పెరుగు చిలుగుతూ ఉంటారు. తైరరవం కేట్టిలయో అంటుందంట. అంటే పెరుగు చిలుగుచినప్పుడు ఈ యొక్క గాజుల యొక్క శబ్దం, ఆ యొక్క మంగళసూత్రాలు తగులుతూ ఉంటాయి. ఆ యొక్క శబ్దం ఇంకా విరివాసనలు జలిపే ఆ యొక్క పెరుగుతో చిలికినప్పుడు ఈ యొక్క శబ్దం ఆ యొక్క చిర్రు బుర్రు బుర్రు అనే శబ్దం వస్తుంది. ఆ యొక్క శబ్దం నీకు ఇంకా వినపడలేదా అని అంటున్నారంట. మళ్ళీ ఏముంటుంది, నాయగప్పన్ పిళ్ళాయి అంటే మా ఎందరకు నువ్వు లీడర్వమ్మా, నాయకురాలు ప్రథమరాలువు నీవు అని చెప్తుంది. అంటే నీ యొక్క అనుభవాన్ని మాకు కూడా పంచి ఇచ్చి అందరం కూడా అనుభవించడానికి తగినటువంటి దానవు నీవు, కాబట్టి నీకు ఇది తగదమ్మా. ఓ పిల్ల, నువ్వు కూడా లేచి మా యొక్క గోష్ఠిలో చేరి ఆ యొక్క నారాయణమూర్తిం కేశవన్ పాడవే నీకేట్టిక్కిడెత్తియో అంటుంది మళ్ళీ. అంటే భగవంతుని యొక్క గుణాలని కీర్తించి ఆమెను వెలుపలకు తీసుకొని రావాలని భావించి పరమాత్మ వాత్సల్యమును సూచించు ఆ యొక్క నారాయణ్ణే మేము స్తుతించడానికి వెళుతున్నామమ్మా, నువ్వు కూడా వచ్చి మా గోష్ఠిలో చేరమ్మా అని చెప్తుంది. తేజముడయ్యాయ్ తిరవేలోరెంబావాయ్ అంటే తేజశాలివి, తేజస్సుతో ఉన్నట్టు దానివి, మళ్ళీ మా అందరికీ కూడా నీవు నాయకురాలివి, కాబట్టి ఇది నీకు తగదమ్మా, త్వరగా లేవమ్మా అని చెప్తుందంట ఈ యొక్క పాసురంలో అమ్మ. ఈ పాసురానికి చాలామంది కూడా మా స్వామివారు ఆచార్యులు శ్రీ 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 జీర స్వామి గారు తైరరవం కేట్టెలయో పెరుగు చిలకటాన్ని ఒక సన్నివేశంగా కూడా ఈ యొక్క పాసురానికి విశేషంగా చేస్తారు కొన్ని దేవాలయాల్లో. అంటే ఆ యొక్క పెరుగుతో మనం అందరం కూడా చిలికినటువంటి దాన్ని ఆ యొక్క పెరుమాళ్ళకి నివేదనగా చేస్తారు చాలామంది ఈ యొక్క పాసురంకి. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.